హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్ముకొచ్చి. ఇక్కడ నేను 1 కప్ అంతా రాగి పిండి అనేది తీసుకున్నాను. అలానే 1 కప్ అంతా మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఇందులో చాక్లెట్స్‌లల్లా ఏది తక్కువ ఉందో కూడా నేను మీకు చెప్తాను. షుగర్ యాక్చువల్లీ 1 కప్ రాగి పిండికి 1 కప్ షుగర్ అనేది తీసుకోవాలి. లేకుంటే మీకు హెల్తీగా కావాలంటే 1 కప్ అంతా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్‌కి 2 టేబుల్ స్పూన్స్ అంతా కోకో పౌడర్ యాడ్ చేసుకొని, అంత అవసరమైతే మీరు 3 స్పూన్స్ అయినా టేబుల్ స్పూన్స్ అంతా కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 2 కప్స్ అంతా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. అవసరమైతే 3.5 ఇట్లా కూడా యాడ్ చేసుకోవాలి. అది మంచి పౌడర్ అనేది మిక్స్ అవ్వాలన్నట్టు. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇంకోసారి నేను చేసినప్పుడు కంపల్సరీ మీకైతే షేర్ చేస్తాను. తర్వాత బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 కప్కి రాగి పిండికి 1 కప్ అంతా బటర్ తీసుకొని, ఇప్పుడు మనం కలుపుకున్న మిక్స్చర్ ఉంటుంది కదా, బాగా స్పూన్ తోటి కలుపుతూ ఉండాలన్నట్టు, ఉండలు కట్టకుండా. ఒక దగ్గరికి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మనం చిన్న చిన్న బౌల్స్లలో బటర్ పేపర్లో పెట్టుకున్నా సరిపోతుంది. లేకుంటే మన దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా, మనం చాక్లెట్ మౌల్డ్స్లలో పెట్టుకున్నా కూడా సరిపోతుంది అన్నట్టు. టేస్ట్ మాత్రం హెల్తీగానే ఉంటుంది. ఇక్కడ మైనస్ ఏంటంటే షుగర్ తక్కువ ఉండేసరికి స్వీట్స్ లాగైతే రాలేదు చాక్లెట్స్. స్వీట్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ మనకి చాక్లెట్ మౌల్డ్స్లలో చాలా వరకు షేప్స్ ఉంటాయి కదా, స్టార్ షేప్స్ అని, ఫ్లవర్స్ అని, ఆల్ఫాబెటికల్ అయినా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. స్వీట్ తినే వాళ్ళకైతే ఇలాంటి షుగర్ తక్కువైతే మాత్రం నచ్చదు. కానీ మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి.